మీ ఆశీర్వాదంతో వరంగల్లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలు తరుగులో 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో స్కోప్ ఆర్ది ఆధ్వర్యంలో స్థానిక TTDC భవనం నందు BSNL, ఎయిర్టెల్, వెలాసిటీ, హైరిచ్, ఎగ్జిస్టెల్, రెయిన్బో నెట్ తదితర అంతర్జాల సేవల ఉత్పాదకులకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని సంస్థ డైరెక్టర్ ML ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబర్ సెల్ DSP ఫణీంద్ర శర్మ, జిల్లాల బాలల పరిరక్షణ అధికారి విష్ణువందన, BSNL డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, సైబర్ సెల్ SI రంజిత్ కుమార్, SI విజయ్ కుమార్, అఖిల్ టెక్నాలజీస్ బాధ్యులు అఖిల్ పాల్గొని పలు సలహాలు సూచనలు అందజేశారు. విష్ణువందన గారు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ని లీడ్ చేస్తున్నారు. చైల్డ్ లైన్ ఇదంతా కూడా ఓకే. ఈ పిల్లలు ఆపదగా ఉన్నటువంటి పిల్లలకి వారు మన జిల్లాలో విస్తృతమైనటువంటి కార్యక్రమాలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ముందుగానే వందనాలు, కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఓకే. అండ్ ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి అయితే మిత్రులు, సిస్టర్లు అందరూ కూడా ఈరోజు మన యొక్క ఈ ప్రోగ్రామ్ మనం మొదలు పెట్టుకుంటున్నామంటే ఎస్పెషలీ ఐ థింక్ మీకు ఈ టాపిక్ మీద ఇది ఫస్ట్ టైం రైట్. ఐ థింక్ ఇది ఎందుకంటే ఎందుకు ఈ ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సి వచ్చింది డిస్ట్రిక్ట్లో అంటే ఎస్పెషలీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మీరు BSNL కానీ తర్వాత డిఫరెంట్ నుంచి మన దగ్గరికి బ్రదర్స్ సిస్టర్స్ వచ్చారు. ఇది ఎందుకు పెడుతున్నామంటే ముఖ్యంగా ఉద్దేశము ఈ అబ్యూస్ అనేది, పిల్లల మీద అబ్యూస్ అనేది, పిల్లల విక్టిమ్ అయినటువంటి వాళ్ళతో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ యొక్క పిల్లల పైన జరుగుతున్నటువంటి వైలేషన్స్ వాటి యొక్క రూపాలు మారుతూ వస్తూ సస్టైన్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు మనకి ఏముండేవి, చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి, చైల్డ్ లేబర్ ఉండేవాళ్ళు, తర్వాత రాను చైల్డ్ ట్రాఫికింగ్, ఓకే, తర్వాత డ్రాప్ అవుట్ రేట్స్ కూడా ఉండేవి. అవన్నీ కూడా దానికి తగ్గట్టుగా మనం మనసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం. ఇది గవర్నమెంట్ సహకారంతో, గవర్నమెంట్ తర్వాత NGOs, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంకొక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సైబర్ సెల్ SI రంజిత్ కుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోసం. అదేవిధంగా SI గారు విజయ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోసం. రిసోర్స్ పర్సన్ అయినటువంటి అఖిల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోసం. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా. డిస్కనెక్ట్ అయింది. ఓకే, రూపాలు మారుతూ వస్తాయి. కానీ ఇప్పుడున్నటువంటి రూపం ఏంటంటే, రూపము ఈ యొక్క కోవిడ్ టైంలో ఎక్కువ బయటకు వస్తున్నటువంటిది ఇంటర్నెట్ యూసేజ్ ద్వారా ఓకే ఏమేమి అగత్యాలు, ఏమేమి నేరాలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ మంచిది కాదా అంటే చాలా మంచిది. ఓకే, కత్తికి ఒక పక్కన మంచి పదం ఉంది, ఇంకొక పక్కన కూడా పదం ఉంది దానికి కూడా. ఓకే, ఐ థింక్ ఇంటర్నెట్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా వ్యవస్థలు, చాలా ఈ సొసైటీ కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఓకే, డెవలప్మెంట్ విషయంలో, టెక్నాలజీ విషయంలో, యూసేజ్ విషయంలో జనానికి చాలా యూస్ ఉంది. ఓకే, అది లేకపోతే మనగడ లేదు అన్నట్టే ఉంది. ఓకే, రైట్. అండ్ ఆల్సో బిసైడ్ దాట్ ఇక్కడ మనం చూస్తున్నట్టంటే ఆన్లైన్ సెక్షువల్ అబ్యూసెస్, చిల్డ్రన్స్ మీద సెక్షువల్ అబ్యూసెస్ అనేవి, హరాస్మెంట్స్ అనేవి ఎక్కువయ్యాయి. మా దగ్గర డేటా కూడా ఉంది. మన చైల్డ్ లైన్లో కానీ, మన DCPలో కానీ, మన DSVF కానీ పిల్లల పైన వేధింపులు ఈ ఆన్లైన్ ద్వారా, మొబైల్ యూసేజ్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా, యూసేజ్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్, యూసేజ్ ఆఫ్ ది ఫేస్బుక్, యూసేజ్ ఆఫ్ ద గూగుల్ చాట్స్,
ఇవన్నీ కూడా వాటి ద్వారా ఏమవుతుందంటే ఎటొకటి నెంబర్లు సంపాదించుకొని పిల్లలు మభ్య పెట్టుకొని ఆన్లైన్లో నానా రకాలుగా ప్రేరేపిస్తూ పిల్లల్ని మభ్య పెట్టుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రమ్మడము, తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రక్షించడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదొక ఈత. తర్వాత అమాయకులైనటువంటి చాలా మంది కూడాను, ఓకే, అది పిల్లల విషయం మనం చూస్తున్నాం. ఇంకా రెండో పార్ట్ కూడా మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ అమాయకమైనటువంటి విక్టిమ్స్ అయినటువంటి వాళ్ళు ఆర్థికంగా ఎట్లా ఆర్థిక నేరగాల చేతుల్లో నుంచి ఎట్లా మోసపోతున్నారు, వాళ్ళ జీవితాలు ఎట్లా బలి అయిపోతున్నాయి, ఈ యొక్క దిశలో ఇక్కడ ప్రధానంగా స్కోపాడి ఆర్గనైజేషన్ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది పిల్లల పట్ల వీటి మీద కూడాను. ఓకే, ఎక్కడ కూడాను బ్రేకప్ ఇవ్వలేదు. 2007 నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ బ్రేకప్ ఇవ్వలేదు. ఓకే, ఈ తరుణంలో ఈ రూపం మారుతున్న తరుణంలో ఇంత డేర్ స్టెప్ తీసుకోవడం అనేది, మీతో కలిసి ఉండడం అనేది ఐ థింక్ హిస్టరీలోనే మనకి ఖమ్మం హిస్టరీలోని ఫస్ట్ అది మనకి డిఎస్పీ గారు రవీందర్ గారి యొక్క చొరవతో ఈరోజు మనం ఒక మీటింగ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, వారి యొక్క సహకారంతో మనం పెట్టుకున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాటించాల్సింది ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి. యు ఆర్ ద కీ పర్సన్స్ హ్యాండ్లింగ్ ది ఇంటర్నెట్. ఓకే, యు ఆర్ పైప్ లైన్, యాక్చువల్గా పైప్ లైన్ సెన్స్. ఓకే, ఎలా మీరు సప్లై అనేది ఇదంతా కూడా మీ చేతిలో ఉంది. యు ఆర్ కీ పర్సన్స్, వేరే కీ పర్సన్స్. మంచి జరుగుతుందంటే ఆ క్రెడిట్ అంతా మీకు వెళ్తుంది. చెడు జరుగుతుందంటే మనం కాన్షియస్గా ఉండాలి అని కూడా ఒక రిమైండ్ అనేది ఒక మనకి వస్తూ ఉందన్నట్టు. ఎవరైతే పిల్లలపైన అసభ్యకరమైనటువంటి పోస్టులు చేసినా సరే, ఎలాంటి వాళ్ళ ఐడెంటిటీకి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియాలిటీకి సంబంధించినటువంటిది ఏది ఉన్నా సరే, ప్లీజ్ ట్రై టు బ్లాక్ దట్ కైండ్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో కంటెంట్స్ని బ్లాక్ చేయండి మీ చేతిలో ఉంటే కనుక. ఓకే, బ్లాక్ చేయండి. దయదాక్షిణాలు లేవు. పిల్లలు ఎవరంటే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు. అండ్ ఆల్సో యూ క్యాన్ ఇలాంటి కంటెంట్స్ హారబుల్ సంబంధించినటువంటి ఇష్యూస్ అని చిల్డ్రన్ మీద ఎవరైతే పెడుతున్నారో మీ దృష్టికి వచ్చినట్లయితే కైండ్లీ ఇన్ఫార్మ్ టు ది 1001098 అండ్ 1930. మనం ఈ నెంబర్ ఉపయోగించుకొని కంప్లైంట్ చేసినట్లయితే లేదా ఇన్ఫార్మ్ చేసినట్లయితే అట్లీస్ట్ సమ్ యాక్షన్ విల్ టేక్. రిపోర్టింగ్ మీద యాక్షన్ జరుగుతుంది. యాక్షన్ జరగడం వల్ల ఏమవుతుందంటే సొసైటీలో కొద్దిగా భయం వస్తుంది, కొన్ని లిమిటేషన్స్ వస్తాయి. పిల్లల్ని జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం. దిస్ ఇస్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ యూ. ఓకే, దాని పేరు మీదనే మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాము. ఇక ఈ మీటింగ్కి ఓకే మాట్లాడుతున్న రిసోర్స్ పర్సన్ కూడా మన దగ్గర అజయ్ ఉన్నాడు. తర్వాత పెద్దలు కూడా మాట్లాడతారు మన వేదిక పైన. ఓకే, వీ విల్ క్యారీ యూ ఫార్వర్డ్ టు ది. థ్యాంక్ యూ. సార్ గారికి ఇవ్వమంటావా? సార్ గారు నేను ఇద్దరు నమస్కారం. ఈ ప్రోగ్రామ్కి చేసినటువంటి మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ పార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ వస్తుంది. ఖచ్చితంగా సైబర్ క్రైమ్ పార్ట్ ఆఫ్ వస్తుంది. దాంట్లో భాగంగా అసలు సైబర్ క్రైమ్ ఏంటి, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా మనం మోసపోతున్నాము అనే దాని మీద నేను చేస్తాను. జనరల్గా ఈ గ్యాడ్జెట్స్ ఉపయోగించేది, ఆ గ్యాడ్జెట్స్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా మా ఎస్ఐ గారు వివరిస్తారు. యాక్చువల్లీ ఇదైతే వేరే పని మీద వెళ్ళిపోతాను, కానీ హీ విల్ కంటిన్యూ. గ్యాడ్జెట్స్ వాటిలో మనం ఉపయోగించాల్సిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ ఇంటర్నెట్లో ఎట్లా ఉపయోగించాలి, ప్రివెంటివ్ యాక్షన్స్ ఏంటి అన్నది నేను ఓవరాల్ ఒక పిక్చర్ మీకు ఇచ్చి మాత్రం వెళ్తాను. సాధారణంగా సైబర్ పక్కన పెడితే మనకి ఏం పదం ఉంది? క్రైమ్ అనే పదం ఉంది. మనిషి పుట్టినప్పటి నుంచి కూడా, మనిషి పుట్టిన ఆవాసం మొదలైంది, గుంపులుగా వాడడం, ఆటవిక దగ్గర నుంచి నాగరిక దానికి వచ్చేదాకా కూడా ఈ మానవ సమాజంలో నేరాలు జరుగుతూనే ఉంటాయి. నేరాలు అనేది కొత్త కాదు, అవి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పరిస్థితులను బట్టి రకరకాల, మన చిన్నప్పుడు మనం చూస్తే
ఏదో కొట్టుకున్నారంటే పెద్ద ఇష్యూ కింద మా చైల్డ్హుడ్ అంటే ఐఎమ్ 58. నా చిన్నప్పుడు ఊళ్ళో ఇద్దరు కొట్టుకున్నారు, జస్ట్ బ్లడ్ కారణంగా మా అమ్మో అనే స్థితి నుంచి ఇప్పుడు సర్వీస్లోకి వచ్చిన తర్వాత 2-3 మర్డర్లు అయినా కూడా అంటే నేను దాన్ని ప్రోత్సహించట్లేదు, బట్ మారిపోయింది. సాధారణంగా నేరము అనే దాని డెఫినేషన్ కనుక తీసుకున్నట్లయితే ఎవరైనా డిఫైన్ చేస్తారా? వాట్ ఈస్ నేరం అంటే? బ్రదర్స్ ఎవరైనా కెన్ ఎనీబడీ డిఫైన్ నేరం? దేన్ని మనం నేరం అంటాం? చంపినా కానీ చంపితే నేరం అయితే, కొడితే నేరం కాదు. సమాజాన్ని ఉల్లంఘించడం. సమాజాన్ని ఉల్లంఘించడం ఒక పదం వేరే కానీ బ్రాడ్ వచ్చారు, పదం మారింది కానీ బ్రాడ్ సెన్స్లోకి వచ్చారు. ఇంకెనీబడి ప్లీజ్ పాత్రికేయ మీరు మన ముందు నడిపించాల్సిన వాళ్ళు. అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు చట్టాన్ని ఉల్లంఘించి తనకు తాను నిర్ణయం తీసుకోవటమే అది నేరం. అబ్సల్యూట్లీ. దీన్ని ఇంకొంచెం మోడిఫై చేసి చెప్తాను. ఆల్మోస్ట్ మీరు చెప్పిందే దీన్ని మోడిఫై చేసి చెప్తాను. మీరు దమ్ముడు ఉపయోగించారో నేను పాలిష్ ఉపయోగిస్తాను. ఓకే, చెయ్యకూడని పని చేసినా, చెయ్యాల్సిన పని చెయ్యకపోయినా అది చట్టపరంలో ఉంటే అది నేరం. చేయాలి, ఇది చట్టం ఇది చెయ్యాలని చెబితే అది చేయకపోయినా, చట్టం ఒకవేళ ఇది చెయ్యొద్దురా బాబు అని చెప్తే అది చేసిన అది నేరం. నేను అంతకుమించి వేరే లాంగెస్ట్ రిఫ్లెక్షన్ మీకు అవసరం లేదు. రోడ్డుకి ఎడమ పక్క నడవాలి అంటే వెహికల్స్ ఎడమ పక్క తీసుకెళ్ళాలి, కుడి పక్క తీసుకెళ్ళాలంటే నేరం. అట్లాగే కొన్ని ఏమిటంటే మోరల్కి సంబంధించిన ఉంటాయి. పక్క వాడిని ప్రేమించాలి, ఇవేమో చట్టపరంగా చేసేది. కొన్ని మోరల్ వాల్యూస్తో చేసేవి ఉంటాయి, అవి కూడా నేరాలు. పక్క వాడిని అనవసరంగా దూషించడం కానివ్వండి, పక్క వాడితో అపవాదం, అవి మోరాలిటీలోకి వచ్చేటువంటి నేరాలు. పేపర్ మీద లాలో రాకపోవచ్చు, బట్ మోరల్లీ కొన్ని కూడా మోరల్ వాల్యూస్ కూడా యాడ్ చేస్తూ చేయకూడదు చేసిన, చట్టపరంగా కానీ మోరల్ వాల్యూస్లో కానీ చేయకూడదు చేసినా, చేయాల్సింది చేయకపోయినా దట్ ఈస్ నేరం. సాధారణంగా ఫస్ట్ నుంచి చూసుకుంటే ఏమిటది? కొట్టడం, హత్య చేయటం, కొన్ని సందర్భాల్లో రేప్ కేసెస్, మానభంగాలు చేయటం. గతంలో చూస్తే దారి దోపిడీలు, ఇంట్లో దొంగతనం, రకరకాల ఇంట్లో దొంగతనం కానీ డిఫరెంట్. ఇవి సాధారణమైనటువంటి నేరాల్లో వచ్చాయి. కానీ ప్రస్తుత ట్రెండ్లో ఏమైందంటే ఇవి ఏది చూసినా మీరు చూడండి, దొంగతనం చేశాము, రోడ్డు యాక్సిడెంట్ చేశాము, ఒకరిని చంపాము, దీంట్లో ఏది చూసినా ఆ బాధితుడు నిందితుడు ఒక ప్లేస్లో ఉంటాడు. నేను యాక్సిడెంట్ చేశాను, నేను కాబట్టి నా వెహికల్, ఆ ఇంజూర్డ్ ఒక ప్లేస్లో ఉంటారా లేదా? ఏదో ఒక చోట్ల గుద్దుకుంటారు కదా యాక్సిడెంట్, సో వాళ్ళు అక్కడ ఉంటారు. దొంగతనం జరిగిందంటే ఆ ప్రాపర్టీ ఉన్న ప్లేస్కి వీడు వెళ్ళి దాన్ని పట్టుకోవడం. అంటే ఎక్కడైతే నేరస్థలం జరుగుతుందో అనుకుంటున్నామో నేర స్థలంలో బాధితుడు నిందితుడు ఉండాల్సినప్పుడే నేరాలు ఏర్పడతాయి. కొట్టుకున్నారు, కొట్టేవాడు ఉండాలి, దెబ్బ తినేవాడు ఉండాలి. ఇక్కడి నుంచి అయితే అక్కడ కొట్టలే కదా, అమెరికాలో ఉన్నది కొట్టలేం కదా, కొట్టగలవా? ఎవరైనంత పవర్ఫుల్ ఉంటే నేనేం చేయలేను. వాళ్ళకి ఒక మర్డర్ చేయాలంటే సరే కాన్స్పిరసీలో ఉండి చేయించేవాడు దూరంగా ఉన్నా చేసే వ్యక్తి అయితే ప్లేస్లో ఉండాల్సిందిగా, బాధితుడు ఉండాల్సిందే, చేసే నేరస్తుడు ఉండాల్సిందే. కానీ ఎక్కడున్నాడో తెలియదు, ఇండియాలో ఉన్నాడా ఫారిన్లో ఉన్నాడా తెలియదు, కానీ మిమ్మల్ని దోచేస్తున్నాడు. వాడు ఏ సందర్భంలో కూడా మీ దరిదాపులో లేడు. ఏ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాడు? ఇంటర్నెట్ అనే దాంట్లో చేసుకుంటూ ఈ అఫెన్స్ చేస్తున్నాడు. కాబట్టి దీనికి సపరేట్గా సైబర్ క్రైమ్ అనేది పెట్టాడు. ఈ సైబర్ క్రైమ్లో నిందితుడు ప్లస్ బాధితుడు ఒక ప్లేస్లో ఉండాలి. దట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్. అదే సింపుల్ డిఫరెన్స్. మా సాధారణ నేరానికి సైబర్ క్రైమ్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే మిగతా అన్ని చోట్ల బాధితుడు నిందితుడు ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండడం దొరుకుతుంది. కానీ సైబర్ క్రైమ్కి వచ్చినప్పుడు బాధితుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, నిందితుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, మన ఖజానా మాత్రం ఎందుకు జరుగుతుంది? ఆశ సరిపోతుంది. ఆశ ఏ రకమైన ఆశ? ఎస్, గుడ్ పాయింట్, వెరీ గుడ్ పాయింట్.
ప్రాపర్ దురాశ అంటే ఏదైనా వస్తువు ఆశ దురాశ అవన్నీ క్లాసిఫికేషన్స్. ఆశ నుంచి దురాశ, పిల్లగాడు, మధ్యవయసుడు, పెద్దవాడు, ఆశ, దురాశ, అత్యాశ. చాలా పెద్ద టాస్క్ అండి నాకు. ఈ కార్యక్రమానికి ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఏసీపీ గారికి, సైబర్ క్రైమ్ ఏసీపీ గారికి, బిఎస్ఎన్ఎల్ డీజీఎం గారికి, స్కోపార్టీ ప్రెసిడెంట్ గారికి, స్కోపార్టీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి, రిసోర్స్ పర్సన్ గారికి, సైబర్ క్రైమ్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో చాలా బృహత్కరమైనటువంటి భాగస్వామ్యం తీసుకున్నటువంటి మీ అందరికీ నా నమస్కారం. నా పేరు విష్ణువందన అండి. నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్కోపార్టీ వారికి ముందుగా నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మేము మళ్ళీ చైల్డ్ రిలేటెడ్ స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. అయితే ఇంతమంది పెద్దలందరూ కూడా వారి నాలెడ్జ్ అంతా కూడా మనతో షేర్ చేసుకున్నారు. అలాగే మీరందరూ కూడా ఎలా ఇది ఒక కనెక్షన్ ఇచ్చినప్పుడు నెట్వర్కింగ్లో కానివ్వండి, లేకపోతే వెళ్ళి మనము మన కస్టమర్స్తో మనము డీల్ చేసేప్పుడు ఉండే ఇష్యూస్ కూడా అందరూ కూడా మాట్లాడారు. అయితే నేను ఒక 5 నిమిషాలు మాత్రం మాట్లాడి ముగిస్తాను సార్. ఏంటంటే మనము ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నామో కస్టమర్స్ ముందుగా ఒక మన రోల్లో ఒక భాగంగా, అంటే అది రూల్లో ఒక భాగంగా మనం ఒకటి అన్అఫిషియల్గా కూడా మనం కామన్ టాక్లో మనం అడగచ్చు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి, ఏజ్ గ్రూప్ ఎవరు ఉంటారు అని. ఏజ్ గ్రూప్ ఎవరు ఉంటారు అని అడిగినప్పుడు వాళ్ళు ఎవరు కూడా మనం తప్పు పట్టరు. ఏ ఏజ్ గ్రూప్ ఉంటారు అనేది, పిల్లలు ఉన్నారా అనేది అడుగుతాం. ఒకవేళ ఎవరైనా సరే ఎందుకు మీరు పిల్లలు ఉన్నారా అని అడుగుతున్నారు అని అడిగితే కనుక మనం వాళ్ళతో మీతో ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు మాట్లాడవలసినటువంటి అవసరం ఉందండి. 18 ఏళ్లలోపు పిల్లలు ఉంటే కనుక మీతో మేము ఒక 5 నిమిషాలు దయచేసి మాట్లాడాలి. ఎందుకనంటే కనెక్షన్స్ ఇస్తున్నప్పుడు ఈ కనెక్షన్ని మిస్యూజ్ చేస్తారు. అంటే పిల్లలకి తెలియకుండా దీన్ని ఏ రకంగా అయినా సరే వాడినప్పుడు తల్లిదండ్రుల మీద ఇది క్రిమినల్ కేసు అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకటి, కేసు అవుతుందా అవ్వదా అనేది సెకండరీ థింగ్ అండి. మీ పిల్లలు డిస్టర్బ్ కారు అనేది ఎక్కడా రూల్ లేదండి. ఏ పిల్లలు చెడ్డవాళ్ళు కాదు, పరిస్థితులే పిల్లల్ని అలా ప్రేరేపిస్తాయి. కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు ఉండనంత వరకు, ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు ఇక్కడ తీసుకొచ్చి ఫుడ్ ఇక్కడే పెట్టుంటే మనందరం ఇంతసేపు మాట్లాడమని. ముందు అక్కడ మనకి క్రేవింగ్ ఉంటుంది, అక్కడ ఏం ఫుడ్ ఉందా, ఏం చేయించారా ఆర్గనైజర్స్ మన కోసం అనేది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే అక్కడెక్కడో పెట్టించారు ఫుడ్. మనం మన సెన్సెస్ని కంట్రోల్ చేసుకోగలిగే మనమే ఈ ఏజ్ గ్రూప్లోనే మనకి కూడా టెంప్టేషన్స్ ఉంటూ ఉంటాయి, చిన్న చిన్న టెంప్టేషన్స్. అటువంటివి మనము కంట్రోల్ చేసుకోలేము. కాబట్టి పిల్లలకి ఇంకా వాళ్ళ కళ్ళ ముందు కనపడినప్పుడు కానివ్వండి, ఫ్రెండ్స్లో ఒక డిస్కషన్ జరిగినప్పుడు కానివ్వండి, దానిని ఒక్కసారి దాన్ని చెక్ చేసిన తర్వాత ఎక్స్పెరిమెంటల్ మోడ్లోకి వెళ్ళటము, వీటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మనం తల్లిదండ్రులకు చెప్తాం. ఎందుకనంటే సార్ చెప్పారు, ఇప్పుడు మనకి డీజీఎం గారు బిఎస్ఎన్ఎల్ నుంచి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సార్ బిఎస్ఎన్ఎల్ నుంచి చాలా గ్రేట్ సపోర్ట్ ఇస్తున్నారు సార్. ఎలా అంటే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ 24/7 ఒకటి మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కాల్ సెంటర్ ఒకటి ఉంది. దానికి 18 ఏళ్లలోపు పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కాల్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. అది 24/7 వర్క్ అవ్వడానికి బిఎస్ఎన్ఎల్ సపోర్ట్ ఉంది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ద్వారానే ఈ కాల్ సెంటర్ రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చే కాల్స్, మెజారిటీ కాల్స్ పిల్లలు సెల్కి ఎడిక్ట్ అయ్యారు, ఇంటర్నెట్కి ఎడిక్ట్ అయ్యారు అనేటువంటి కాల్స్ వస్తున్నాయి సార్ మాకు. అయితే ఈ ఎడిక్ట్ అయిపోయిన తర్వాత వస్తున్నాయి కాల్స్. అప్పుడు కూడా పేరెంట్స్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చైల్డ్ హెల్ప్ లైన్కి కాల్ చేస్తున్నారు. అంటే
పరిస్థితులు లేదా ఇబ్బందులు చిన్నగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. ఎందుకనంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి, మనని మనం తప్పనుకోము, మన పిల్లల్ని అస్సలు తప్పనుకోము. కానీ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనము తప్పు చేస్తాం, సరి చేసుకోవాలి. మన పిల్లలు కూడా తప్పు చేస్తే దాన్ని ఎలా సరిదిద్దుకుని వాళ్ళని రైట్ పాత్లో పెట్టుకోవాలి అనే విధంగా ఆలోచించాలి. కానీ బయట వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు మా పిల్లలు తప్పు చేస్తారా, మా పిల్లలు ఇది చేస్తారా అనేటువంటి వెర్షన్లో ఉండకూడదు. ఇది మనం స్పెసిఫిక్గా వాళ్ళకి ఏమని చెప్తామంటే, ఇందులో వచ్చేటువంటి మీరిప్పుడు మేము ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఇస్తున్నామో దాంట్లో మీరు బ్రౌజ్ చేసే కాకుండా మీ పిల్లలు బ్రౌజ్ చేసే వాటిని బట్టి కూడా మీకు పిల్లలకి ఫస్ట్ తెలియనప్పుడేమో పిల్లలకి ఎఫెక్ట్ ఇస్తుంది, పిల్లల్ని డీవియేట్ అవుతున్నారు. రీసెంట్గా చైల్డ్ లైన్కి ఒక కాల్ వచ్చింది సార్. నెల్లూరు దగ్గర కావలి అమ్మాయి ఇంటర్నెట్లో ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కనెక్షన్ తోటి అమ్మపాలెం, కొడిజర్ల మండలం అమ్మపాలెంలో ఉన్న అబ్బాయితో కనెక్ట్ అయిందండి. కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి చెప్పకుండా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మన రైల్వే స్టేషన్లో మనకు ఒకటి చైల్డ్ హెల్ప్ డెస్క్ ఉంది ఖమ్మంలో. అక్కడ ట్రైన్ దిగిన తర్వాత మన టీం మెంబర్స్ అక్కడ చైల్డ్ హెల్ప్ లైన్ మెంబర్స్ అక్కడ ట్రాక్ చేసిన తర్వాత పాపతో మాట్లాడిన తర్వాత ఇవన్నీ ఐడెంటిఫై చేస్తే ఏముందంటే కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా మాత్రమే వాళ్ళిద్దరు పరిచయం. వాళ్ళెవ్వరూ ఎవరిని చూసుకోలేదు, ఏం చేయలేదు. ఆల్ ద వే అక్కడి నుంచి ఇక్కడికి అమ్మాయి ఇంజనీరింగ్ చదివే అమ్మాయి, ఆ అమ్మాయి నూజివీడులో ఇంజనీరింగ్ చదువుతుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది. ఈ అబ్బాయి అన్ఎడ్యుకేటెడ్, ఏమీ చదువుకోవట్లేదు. వచ్చిన తర్వాత ఈ సేఫ్టీ నెట్లో ఎప్పుడైతే పడిందో అప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ పేరెంట్స్ పిలిచి ఇంటికి పంపించడం జరిగింది. అంటే ఈ ఇన్స్టాగ్రాము తర్వాత ఇంటర్నెట్ యూసేజ్ తోటి, ఇది నేను ఒక్క కేసే చెప్పాను, నాకు టైం పర్మిట్ చేయట్లేదు ఇప్పుడు, లేకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి కూడా. ఇటువంటి అన్నీ కూడా ఎక్కడో ఏదో జరగడం. మరియు ఈ చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి స్కోప్ ఆర్గనైజేషన్కి హాజరైనటువంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం ఆపరేటర్స్ అందరికి కూడా బిఎస్ఎన్ఎల్ తరఫున నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం మన సొసైటీకి అనేది చాలా అవసరం. ఎందుకంటే అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇంటర్నెట్లో చాలా జరగాలన్నటువంటి ఎన్నో దుర్ఘటనలు జరుగుతున్నాయి. మన సొంత కుటుంబాల్లో కూడా జరుగుతుంటాయి, కానీ బయటికి రాకుండా. కాబట్టి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పుకోవడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇలా మనకి హెల్ప్ చేయడానికి ఈ విధంగా పనిచేస్తున్నట్టు స్కోప్ ఆర్ట్ లాంటి సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో మనం అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్గా మన మీద ఉంది. నేను ఆలస్యంగా వచ్చినందుకు సారీ చెబుతున్నాను. ఎందుకంటే రేపు జనవరి 26న మాకు చంద్ర మండలంలో పిఎంఓ ఆఫీస్ నుంచి బిఎస్ఎన్ఎల్ 4G శాచురేషన్ అనే ప్రాజెక్టు ఇనాగ్రేషన్ ద్వారా దాని ఏర్పాటు చూసుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది. కాబట్టి మేజర్గా మనం అంటే బిఎస్ఎన్ఎల్ ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్గా తీసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన ఏంటంటే ప్రైవేటు అయితే మిగతా ఆపరేటర్స్కి బిఎస్ఎన్ఎల్కి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ అనేది 100% గవర్నమెంట్ ఆపరేషన్. కాబట్టి గవర్నమెంట్ అటు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఇలా డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏదైతే వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తుంటారో వాటన్నిటిని 100% ఫాలో అవుతుంది. అది స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీ విషయంలోనైనా, ఇంటర్నెట్ మామూలు నార్మల్ వైర్లు లేకపోతే FTTH ఇలాంటి సర్వీస్ విషయాల్లో కూడా ఆ రూల్స్ అన్ని ఫాలో అవుతుంది. అలా ఫాలో అయ్యే బిఎస్ఎన్ఎల్ మేము రీసెంట్గా కూడా అన్ని అనాథరైజ్డ్ మ్యాక్ వాడేటటువంటి, అంటే ఎలా ఉంటే వైర్డ్ FTTH నెట్వర్క్లో ఒక మ్యాక్ అంటే ఒక కస్టమర్ ఎండ్లో ఉండేటువంటి ONT ఆప్టికల్ నెట్వర్క్ ఏర్పడేస్తుంది మోడమ్. ఆ ఒక్క మోడమ్కి ఉండే ఒక ఒరిజినల్ IP తోటి దాదాపు కొన్ని వందల డూప్లికేట్ మ్యాక్ తయారు చేసేసి అదే సేమ్ మ్యాక్ అంటే రిపీటెడ్గా ఇస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎవరికైనా ట్రేస్ చేయడం అనేది కష్టమవుతుంది, క్రైమ్ చేయడం అనేది ఈజీ అవుతుంది.
ఆ విధంగా దాన్ని తగ్గించడం కోసం అనాథరైజ్డ్ మ్యాక్స్ వాడేటటువంటి ప్రతి ఓఎన్టీని ప్రతి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ చేసేసి అందరికి కూడా ఆథరైజ్డ్ మ్యాక్ గవర్నమెంట్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఆథరైజ్డ్ కంపెనీస్ ఆథరైజ్డ్ ప్రొవైడర్స్ ఏదైతే మ్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదైతే ఆ ఓఎన్టీస్ని మాత్రమే వాడటం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యాక్ని బేస్ చేసుకుని ఆ ఐపీని బేస్ చేసుకుని ఆ కస్టమర్ ఎవరు వాడుతున్నారు అనేది ఇమీడియట్గా విత్ ఇన్ మినిట్స్లో ట్రేస్ చేయడం జరుగుతుంది. అలాగనే ఆ ట్రేసింగ్ని ఇంకా స్పీడప్ చేయడం కోసము ప్రతి ఓఎన్టీ కస్టమర్ ఎండ్లో ఉండేటటువంటి ప్రతి మోడల్ని కూడా జియో ట్యాగింగ్ చేయడం అనేది జరుగుతుంది. జియో ట్యాగింగ్ అంటే ఆ ఫిజికల్గా ప్రజెంట్ ఆ ఓఎన్టీ ఆ కస్టమర్ ఎండ్ వాడేటటువంటి మోడల్ ఎక్కడ ఉంది అనేది విత్ ఇన్ సెకండ్స్లో వెంటనే మనం తెలుసుకోగలుగుతాం. ఎక్కడ నుంచి యూఆర్ఎల్ వచ్చింది, ఎక్కడ నుంచి రాంగ్ బ్రౌజింగ్ వచ్చింది, లేకపోతే ఎక్కడ నుంచి చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లోటేషన్కి సంబంధించినటువంటి సెర్చింగ్ వచ్చింది, ఇవన్నీ వస్తుంది. మనకు తెలియకుండానే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు గన్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ చైల్డ్ పోర్న్ కానీ చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లోటేషన్ ఇలాంటి వర్డ్స్ మనం గూగుల్లో ఏ వర్డ్ సెర్చ్ చేసినా కానీ ఇమీడియట్గా పైన ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటాయో ఆ వర్డ్స్ అన్నిటిని ఈ వర్డ్ టైప్ చేసిన వాళ్ళు ఎవరు, ఏ మొబైల్ నుంచి టైప్ చేశారు, ఏ మోడల్ నుంచి టైప్ చేశారు, సెర్చ్ చేశారు అనేది రిపీటెడ్గా వాటిని అంటే నాలెడ్జ్ పర్పస్ కాకుండా రిపీటెడ్గా అన్వాంటెడ్ కోసం సెర్చ్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాటిని గుర్తించడం జరుగుతుంది. కాబట్టి మనం ఎవరు చూడట్లేదు కాకుండా అలాగనే ఇప్పుడు ఇంటర్నెట్ కొద్దిగా అందరూ ఒక 2 నిమిషాలండి. ఇంటర్నెట్ అనేది ఏంటంటే ఈరోజు పబ్లిక్ నెట్వర్క్. మనం రోడ్డు మీదకి వెళ్ళి అడ్డదిడ్డంగా పోతే ఏమైంది, కార్లో బస్సులో ఏదో ఒకటి వచ్చి మనం గుర్తిస్తాం. ఎందుకు, అది పబ్లిక్ రోడ్డు, ఎవరైనా అందరూ బస్సుకి వెళ్తారు. మనం రోడ్డు దాటుతున్నాం ఆగుతారు ఆగరగా. కాబట్టి మనం ఏం చేస్తాం, జీబ్రా క్రాసింగ్ దగ్గర సిగ్నల్ దగ్గర జాగ్రత్తగా చూసుకొని రోడ్డు దాటుతాం. మనం ఎలా అంటే మన గురించి మనం సేఫ్ ప్రికాషన్స్ తీసుకుంటాం, జాగ్రత్త తీసుకుంటాం. అట్లాగే ఇంటర్నెట్ అనేది కూడా పబ్లిక్ నెట్వర్క్, ఎవరైనా వాడతారు, ఎనీవేర్ ఎనీ టైం ఆల్వేస్. కాబట్టి ఆ పబ్లిక్ నెట్వర్క్లో అన్నీ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి మనం కొన్ని ఓపికలు కొంత మన పర్సనల్ టైం కేటాయించగలిగితే చాలా వరకు ఫ్రాడ్స్ చాలా వరకు జరగనటువంటి సంఘటనలు మనం కంట్రోల్ చేయొచ్చు. మనం ఉంటుంది ఇంట్లో మోడల్ ఉంది అనుకోండి, ఇంట్లో మోడల్ ఆల్వేస్ ఆన్లో ఉంచుతాం. ఇంతకుముందు టెలికాం నెట్వర్క్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న ఇంటర్నెట్ అంటే డైలాగ్ నెట్వర్క్, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేసుకునేవాళ్ళు. టెలిఫోన్ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఎత్తి మాట్లాడారు. ఇప్పుడేంటి, ఆల్వేస్ ఆన్, 24 గంటలు ఆన్లో ఉంటుంది. కనీసం మన నైట్ నిద్రపోయేటప్పుడైనా మన ఇంట్లో ఉన్నటువంటి మోడల్ ఆఫ్ చేసుకోవచ్చు కదా, మనం పొద్దున్నే ఆన్ చేసుకోవచ్చు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఆఫ్ చేయటం 1 సెకండ్, ఆన్ చేయటం 1 సెకండ్. ఈ 2 సెకండ్లు తీసుకుంటే నైట్ మన ఇంట్లో చాలా సేఫ్గా ఉంటుంది. మన ఇంట్లో సీసీ కెమెరా ఉందనుకోండి, దాన్ని నెట్కి కనెక్ట్ అయి ఉంటే ఎవరైనా దాన్ని ట్రాక్ చేసినా లేకపోతే ఏం జరిగినా చూడటానికి. అదే మనం బంద్ చేసుకున్నాం అనుకోండి నైట్ మనకు సేఫ్, అవునా కదా. అలాగే మన మొబైల్ ఉంటుంది, మన మొబైల్లో మన జేబులో మనం మిగతా పనులు చేసుకునేటప్పుడు మన మొబైల్లో మొబైల్ డేటాను కానీ వైఫైని కానీ బ్లూటూత్ని కానీ అలానే నెట్వర్క్ షేరింగ్ ఏదైతే ఉందో వాటన్నిటిని ఆఫ్ చేసుకోవచ్చు. మనం వాడాల్సినప్పుడు జస్ట్ 1 సెకండ్లో ఆన్ చేసుకోగలుగుతాం. ఆఫ్ చేసుకుంటే మన నెట్వర్క్, మన మొబైల్ కానీ మన ఇంటర్నెట్ కానీ మన హౌస్ కానీ మన పర్సనల్ డేటా కానీ మన పర్సనల్ లైఫ్ కానీ అన్నీ సేఫ్గా ఉంటాయి. మన మొబైల్ ఆన్లో ఉన్న సేపు బ్యాక్ ఎండ్లో ప్యాకెట్ రూపంలో డేటా రూపంలో మనం కంటికి కనపడకుండా బ్యాక్ ఎండ్లో ఎంతో జరిగిపోతూ ఉంటుంది. మనం ఏం కాదులే అనుకుంటాం. మనం అవసరం ఉన్నా లేకపోయినా మన మొబైల్లో చాలా యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు కెమెరా పర్మిషన్ ఇస్తాం. బోరింగ్గా ఉందా, ఇంట్రెస్టింగ్ ఉందా? మీరు రోజు వినదేనా అండి? రోజు వినది. కాకపోతే ఈ రోజు వచ్చేసి ఏం తీసుకుంటాము అంటే ఆన్లైన్ త్రూ, ఓకేనా, ఆన్లైన్ త్రూ ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి మనకు వచ్చేసి, అండ్ ఆల్సో ఆన్లైన్ త్రూ మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఓకేనా. జనరేషన్ అనేది ఇప్పుడే మారుతుంది, ఓకేనా. కన్వర్షన్ ఆఫ్ మాన్యువల్ టు ఆన్లైన్ అనేది కన్వర్షన్ ఇప్పుడే అవుతుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్లు మీ త్రూనే, ఓకేనా, ఆన్లైన్ త్రూనే ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఆన్లైన్ త్రూనే జరుగుతుంది. ఇంతకుముందు అనుకోండి మామూలుగా ఏదో ఎవరినైనా చేయాలనుకోండి పర్సన్ టు పర్సన్ కాకుండా ఇంకేం చేస్తాం, బ్లాక్ మ్యాజిక్ టైప్ అవి ఉంటాయి కదా. సో ఆ కైండ్ ఆఫ్లో చేస్తాం.
ఇప్పుడు ఏమొచ్చింది? ఆన్లైన్. ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ యూజర్స్ అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఓకేనా? ఇంట్లో పిల్లలు ఉన్నారు, మానిటర్ చేయాలంటే ఎలా చేస్తారు? మన దగ్గర ఒక సిస్టమ్ పెట్టుకుంటామా? పెట్టాం కదా. ఒక సీసీటీవీ అని పెట్టుకుంటామండి. సీసీటీవీ పెట్టుకొని దాన్ని ఎలా మానిటరింగ్ చేస్తారు? త్రూ అవుట్ ద ఆన్లైన్, ఓకేనా? ఇప్పుడు మొబైల్లో మనం ఇంట్లో ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూడాలి అంటే త్రూ అవుట్ ద మొబైల్ నుంచి మనం మానిటరింగ్ చేస్తాం, ఓకేనా? అక్కడ త్రూ ఎవరు వస్తున్నారు? ఇంటర్నెట్ వాళ్ళే వస్తున్నారు, ఓకేనా? ఇప్పుడు ఇంటర్నెట్ లో అనేది మీకు కంప్లీట్ గా హిస్టరీ కూడా వస్తుంది కదా. వాళ్ళు ఏం బ్రౌజ్ చేస్తున్నారు, ఏం చేయట్లేదు, ఏమేం సైట్స్ చూస్తున్నారు అనేది మీకు హిస్టరీ కూడా వస్తుంది, ఓకేనా? సాలిందంగా డార్క్ వెబ్ గురించి అడిగారు, ఓకేనా? మనం చూసేది కొంచెమే, ఓకేనా? 1% వరకే మనం చూసేది, అండ్ మీరు ప్రొవైడ్ చేసేది కూడా 1% వరకే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 1% మనకు అనేది ఇదే లోకం అనుకుంటాం, కానీ ఇంకా 99% అనేది చాలా డీప్ గా ఉంటుందండి, ఓకేనా? చాలా డీప్ గా ఉంటుంది. ఈ లీగల్ కాకుండా ఇల్లీగల్ గా అన్ని చేసేది ఎందులో అంటే ఈ 99% లోనే చేస్తారు, ఓకేనా? ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ పక్కింట్లో అయినా కావచ్చు, నా ఇంట్లో అయినా కావచ్చు, ఎవరి ఇంట్లో అయినా కావచ్చు, ఏంటి ఈ క్రైమ్స్ అనేది ఎక్కువ చేస్తున్నారు. త్రూ అవుట్ ఏం చేస్తున్నారు? ఆన్లైన్ త్రూ చేస్తున్నారు, ఓకేనా? ఇందులో ఆన్లైన్ త్రూలో ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే గర్ల్స్ ని, చిన్నపిల్లల్ని, ఓకేనా? బాయ్స్ కూడా సమ్ టైమ్స్ అవేర్నెస్ లేని వాళ్ళు ఏంటంటే అవుతుంది, కానీ మోస్ట్లీ అయితే గర్ల్స్ కి అనేది అంత అవేర్నెస్ ఉండదు, ఓకేనా? మోర్ ఓవర్ చిన్న పిల్లలకి అనేది కూడా అంత అవేర్నెస్ అని ఉండదు. సో ఇక్కడ వచ్చేసి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఆన్లైన్ సెక్సువలైజేషన్ ఫర్ గర్ల్స్ మీద అండ్ చైల్డ్స్ మీద, ఓకేనా? చైల్డ్స్ మీద అనేది ఎక్కువగా ఆన్లైన్ సెక్సువలైజేషన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనం దీని మీద అనేది అవేర్నెస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీ సైడ్ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు దాకా విన్నారు కదా, ఓకే? మీ సైడ్ నుంచి మీరు ఏమన్నా హెల్ప్ చేయడానికి ఏముంటుంది? పాసిబిలిటీస్ ఏమన్నా ఎనీ కైండ్ ఆఫ్ ఇది వాళ్ళు ఎవరైనా చెప్తారా? మీ సైడ్ నుంచి ఏమన్నా ఇప్పటి వరకు విన్న దాంట్లో మా సైడ్ నుంచి మేము చేయగలుగుతాం సార్ అనేది మీ సైడ్ నుంచి ఏమన్నా ఉంటుందా మాకు? ఇక్కడ వచ్చేసి మనకి అవేర్నెస్ ఆఫ్ ఆన్లైన్ సెక్సువల్ ఎగ్జామినేషన్స్ అంటున్నాం, ఓకేనా? సో ఇక్కడ మీకు ఓకే, మై సెల్ఫ్ అఖిల్ గట్టిపల్లి, ఓకేనా? మన సైబర్ క్రైమ్ వాళ్ళకి సపోర్టింగ్ టీమ్ లాగా వర్క్ చేస్తాం, అంటే వేరే విధంగా వర్క్ చేస్తాం మనం, ఓకేనా? సో సపోర్టింగ్ క్యాండిడేట్స్ లాగా ఉంటాం మేము, ఓకేనా? సో మాకు అఖిల్ టెక్నాలజీస్ అనే కంపెనీ కూడా ఉంది, ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి అసలుకి ఎజెండా ఏంటి మెయిన్లీ, ఓకేనా? ఇప్పుడు మీ పర్పస్ మీకు అర్థమైంది, ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ రోజు అసలు ఏం పెట్టారు, దేని గురించి, ఏమేమి కవర్ అయ్యాయి, ఏమైనా ఐడియా ఉందా మీకు ఎవరికైనా? ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి, ఆన్లైన్ బెట్టింగ్స్ గురించి, ఆన్లైన్ గేమ్స్ గురించి కూడా మనకి ఇవి తీసుకుంటాం, ఓకేనా? సో ఇక్కడ తీసుకుంటే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్కువగా చైల్డ్స్ అంటే చిన్న పిల్లలు అనేది మొబైల్స్ ఎక్కువ ఇస్తారండి. వాళ్ళకి తెలుసా ఎందులోకి వెళ్ళాలి అనేది? ఓన్లీ ఫర్ యూట్యూబ్ ఒకటే తెలుస్తుంది. ఎందుకు అంటే డైలీ యూజ్ చేసి మనం చూపిస్తున్నాం కాబట్టి యూట్యూబ్ ఒకటే చూపిస్తుంది, ఓకేనా? మీరు కంటిన్యూషన్ గా యూట్యూబ్ చూస్తున్నారు, సమ్ కిడ్స్ సంబంధించి నేను చూస్తున్నాను అనుకోండి, తర్వాత మీకు ఏమొస్తాయి? ఫర్దర్ మొత్తం కిడ్స్ గురించి వస్తాయి. ఆ హిస్టరీ మీకు వస్తుందా? ఇంటర్నెట్ ప్రొవైడ్స్ వాళ్ళకి వస్తుంది ఇంటర్నెట్, ఓకేనా? సో ఆ ఇంటర్నెట్ ప్రొవైడ్ వాళ్ళకి మీకు అర్థమైపోద్ది ఆ యూజర్ ఎవరు అంటే గ్రాడ్యుయేటెడా, గ్రాడ్యుయేషన్ కాదా, ఓకేనా? సో వాళ్ళకి ఇలాంటి కంటెంట్ మనం బ్లాక్ చేయాలా, బ్లాక్ చేయవద్దా, ఓకేనా? చిన్నపిల్లలకి ఏముందండి, ఇప్పుడు నార్మల్ గా టిక్ టాక్స్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నారు కదా, సో ఆ కంటెంట్ కూడా మీకు హిస్టరీ వైజ్ గా వస్తుంది, ఓకేనా? నెట్వర్కింగ్ వాళ్ళకి హిస్టరీ వైజ్ గా వస్తుంది. సో ఈ క్యాపబిలిటీ ఏంటి? వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు, సో పెద్ద యంగెస్ట్ ఉన్నారు అనుకోండి, సో ఆ కంటెంట్ పోతుంది అనుకోండి, అలా ఓకేనా? చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి, ఓకే, మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తాయి కదా కంపల్సరీగా. సో ఎవరెవరు వింటున్నారు ఏంటి అనేది కంపల్సరీగా మీకు కొంచెమైనా నాలెడ్జ్ ఉంటుంది, ఓకేనా? సో అక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలి అంటే ఈ కంటెంట్ ఎక్కువ ఏమవుతుంది, కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా ఫ్రాడ్ చేసిన తర్వాత కూడా వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి వీళ్ళు షేర్ చేయడాలు, ఓకేనా? వాట్సాప్ లో షేర్ చేయడాలు, ఇంత ఎంబీ ఉంటుంది, ఇంత పోతుంది, ఓకేనా? కొంతమంది అరేంజ్మెంట్ చేస్తుంటారు, ఓకేనా? అరేంజ్ చేస్తుంటారు, కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి ఇవన్నీ చేస్తుంటారు, ఓకేనా? సో ఈ కైండ్ ఆఫ్ వాటన్నిటి మనం అరికట్టవచ్చు, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ మీడియాకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారండి, ఓకేనా? సోషల్ మీడియాకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడిపోయేదే సోషల్ మీడియా,
ఓకేనా. అండ్ కొంతమంది సెల్ఫ్ గా కంట్రోల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని పర్సనల్ డెవలప్మెంట్ కోసం లేదా సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం లేదా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం లేదా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఓకేనా. సో చాలా మంది ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే దేనికోసం, బ్యాడ్ థింగ్స్ అండ్ చెడు కోసమే కదా. గుడ్ థింగ్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారా? ఎవ్వరు అట్రాక్ట్ అవ్వరు. మనమైనా సరే, 50 years వచ్చిన వాళ్ళైనా సరే, 0-5 years ఉన్న పిల్లలైనా సరే, ఎవరైనా సరే చెడుకే ఫస్ట్ అట్రాక్ట్ అయిన తర్వాత దాంట్లో పడిన తర్వాత వాట్ ఈస్ వాట్ అనేది అనుభవించిన తర్వాతనే బయటకు వస్తారు. ఓకేనా. మోర్ ఓవర్ అప్పటిదాకా వస్తామా? ఇప్పుడు ఎవరైనా చెప్తారండి ఎందులోకి వెళ్ళదురా అంటే లైక్ నేను ఎంత తర్వాత చూసుకున్నాను, నేను మేనేజ్ చేసుకుంటా అంటారు. ఇప్పుడు ₹1 లాస్ అయ్యి మరి మేనేజ్ చేసుకోగలుగుతామా? మిడిల్ క్లాస్ వాళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళు మేనేజ్ చేసుకోలేదు. లైఫ్ టైం సెటిల్మెంట్ ₹1 అంటే. ఓకేనా. సో అలాంటి ఫ్రాడ్స్ వాటిలో ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తాయి. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నారు, షూస్ కావాలి, బ్రాండెడ్ షర్ట్స్ కావాలని వస్తున్నాయి. సో వాడు ఏమంటాడు, ఫస్ట్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నాయా? ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ చాలా వరకు తీసేస్తున్నారు. సైబర్ సెల్ ఎస్ఐ గారు రంజిత్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు రంజిత్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. సో డైరెక్ట్గా మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ కైండ్ ఆఫ్ పీపుల్. సర్వీస్ ప్రొవైడర్స్తో మనం డిస్కస్ చేయడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఆఫ్ ఇట్. ఇందులో డివైస్ సెక్యూరిటీ కొంచెం సెక్యూరిటీ టిప్స్ అనేది మన హకీమ్ చెప్తాడు. ఇప్పుడు మేము సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం కాబట్టి సో ఐ వాంట్ టు డిస్కస్ ఎ ఫ్యూ థింగ్స్ విత్ యూ. ఓకే, మీరందరూ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఖమ్మంలో ఉన్న దాదాపు అన్ని ఇంటర్నెట్ కనెక్షన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కదా సర్వీస్ ప్రొవైడర్స్. సో ఐ వాంట్ టు డిస్కస్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ యూ. మీరందరూ యాక్చువల్గా ఫీల్డ్ మీకు వెళ్తారా, కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు వెళ్తారా? సో మీరు కనుక కొంచెం ఇనిషియేషన్ తీసుకుంటే యూ కెన్ ప్రివెంట్ ద సైబర్ క్రైమ్స్. మీరు సైబర్ క్రైమ్స్ ప్రివెంట్ చేయొచ్చు, ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సైబర్ క్రైమ్స్ మొత్తము 100 out of 100% ఐటీ మీదనే జరుగుతుంది, అంతే కదా? కంప్లీట్గా సైబర్ క్రైమ్స్ అనేది ఇప్పుడు నెట్వర్క్స్ మీదనే నడుస్తున్నాయి. ఓన్లీ సోర్స్ ఆఫ్ మనకి ఇప్పుడు క్రైమ్స్ అన్ని మొత్తం నెట్ మీద నడుస్తున్నాయి. ఒక ఐపీ లేకుండా అవతలి ఎక్కడ ఉన్న వేరే కంట్రీలో ఉన్న పర్సన్కి ఇక్కడ డెస్టినేషన్ ఐపీ లేకుండా ఇక్కడ విక్టిమ్కి కనెక్ట్ అవ్వడం అనేది కుదరని పని. అంటే మీకు అందరికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వస్తున్నాను. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ విక్టిమ్ ఉంటాడు, ఎట్ ద సేమ్ టైం క్రైమ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. అది నా పాయింట్. క్రైమ్ చేసే వాళ్ళు చాలా మందిని మేము ఖమ్మంలో కూడా కొందరిని ఐడెంటిఫై చేసాం. సో మెయిన్ ఇష్యూ ఇక్కడ ఏంటంటే మీరు ఈ చైల్డ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్లో ఎక్కువగా పర్సన్స్ ఇన్నోసెంట్ అంటే వాళ్ళకి నెట్ యూసేజ్ ఎలా చేయడం తెలియకపోవడం వల్లనే జరుగుతుంది. మీకు ఒక ఇంటికి వెళ్ళి కనెక్షన్ ఇచ్చినప్పుడు రౌటర్స్లో సెట్టింగ్స్ ఏంటి, దాని ఫంక్షనాలిటీ ఏంటి, ఐపీస్ ఎట్లా సెట్ చేయాలనేది కంప్లీట్గా మీకు తెలుసు. బట్ అంత టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఆ కస్టమర్కి ఉండదు. ఓకే, ఇప్పుడు నేనే పేరెంట్ని, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా అమ్మాయో అబ్బాయో ఉంది, తను ఏం చేస్తున్నాడో మానిటర్ చేయడం అనేది నాకు ఐడియా ఉండదు. సో నేను కోరుకునేది ఏంటంటే మీరు వాళ్ళని కొద్దిగా గైడ్ చేయండి. ఏ విధంగా రూటర్ అడ్మిన్ పాస్వర్డ్ ఎందుకు పనిచేస్తుంది, రూటర్ లాగిన్ పాస్వర్డ్ ఎందుకు పనిచేస్తుంది,
ఇప్పుడు అడ్మిన్ పాస్వర్డ్కు లాగిన్ పాస్వర్డ్స్ తేడాస్ ఉంటాయి కదా. జనరల్గా వాళ్ళు కొందరు మీరు కూడా దాన్ని డిఫాల్ట్గా వదిలేస్తారు. యూజర్ ఐడి పాస్వర్డ్ అడ్మిన్ అని 1 2 3 అని. కొద్దిగా నాలెడ్జ్ ఉన్నాడు ఎవడైనా ఒక ఇంటి ఓనర్ దగ్గర టెనెంట్ పైన ఉన్న రూమ్మేట్ రూమ్ తీసుకుని కిరాయి బ్యాచ్ ఉన్నాడు అనుకో, వాళ్ళ రూటర్ ఈజీగా కాంప్రమైజ్ చేయొచ్చు. కాంప్రమైజ్ చేసి వాళ్ళ డివైస్ని కూడా టేక్ ఓవర్ చేయొచ్చు. టెక్నికల్గా ఆ అవకాశం అనేది ఉంటుంది. సో మీ కస్టమర్కి అవేర్నెస్ కనిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో అది మీరు చేస్తే మీరు డైరెక్ట్ సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ చేసినట్టే. వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటే వైఫై పాస్వర్డ్స్ ఎవరికి షేర్ చేయకండి, అది నంబర్ 1. తర్వాత వైఫై పాస్వర్డ్స్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అడ్మిన్ పాస్వర్డ్స్ ఎందుకు పనిచేస్తుంది, మెయిన్ లాగిన్ పాస్వర్డ్స్ ఎందుకు పనిచేస్తాయి అనేది చెప్పాలి. తర్వాత ఫైర్ వాల్స్, ఇది కూడా ఇప్పుడు మన రూటర్లో మ్యాక్స్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న పర్సన్స్ మాత్రమే కనెక్ట్ అయ్యేలాగా. బయట ఏ డివైస్ అయినా ఈ రూటర్కి కనెక్ట్ కాకుండా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అవి ఎట్లా చేసుకోవచ్చు అనేది మీరు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఒకసారి ఒక 10 నిమిషాలు మీరు కాదనుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలే మా ఇంట్లో వాళ్ళైనా, అది బాధ ఎవరికి జరిగినా కానీ అది బాధ. ఇట్లాంటివి ఉంటాయండి, మీరు చేసుకోండి. దీనివల్ల మీరు సెక్యూర్డ్గా ఉంటారు, మీ సిస్టమ్ కాంప్రమైజ్ కాకుండా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే అన్వాంటెడ్ యూఆర్ఎల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు పవన్ సైట్స్లో యూఆర్ఎల్స్ ఉంటాయి కదా. రౌటర్లో మనం ఫైర్ వాల్స్లో ఈ యూఆర్ఎల్స్ అన్ని పెట్టి మనం బ్లాక్ చేసుకోవచ్చు, యాక్సెస్ రాదు. అది కూడా మీరు వాళ్ళకి చెప్పాలి. పిల్లలు ఎప్పుడంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం వాళ్ళని మానిటర్ చేయలేము. మనం అడ్మిన్ ప్యానల్లో మనం యూఆర్ఎల్స్ ఫైర్ వాల్స్లో అవన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటే, ఈవెన్ యూట్యూబ్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టచ్చు. ఎందుకంటే మనం లేని టైంలో వాడు గంటలు యూట్యూబ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటూ కూర్చోవడం వల్ల వాళ్ళ మైండ్, గ్రాస్పింగ్ పవర్, వాళ్ళ కళ్ళు సైకలాజికల్గా పిక్చర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసి పబ్జి గేమ్స్ ఆడి. సో ఇట్లా ఏ దానికైతే పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారో అట్లాంటి యూఆర్ఎల్స్ని మీరు బ్లాక్ చేయాలనుకుంటే ఎట్లా బ్లాక్ చేయగలరు? అలాంటి పిల్లల్ని కాపాడడం కోసం మేము ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. గత సంవత్సరం నుంచి విలేజ్లో పేరెంట్స్కి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. అదేవిధంగా మత పెద్దలకు, కాలేజెస్, పాస్టర్స్ వాళ్ళకి మేము అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాము. అదేవిధంగా స్కూల్స్ అలాంటి పిల్లల్ని కాపాడడం కోసం మేము ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. గత సంవత్సరం నుంచి విలేజ్లో పేరెంట్స్కి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. అదేవిధంగా మత పెద్దలకు, కాలేజెస్, పాస్టర్స్ వాళ్ళకి మేము అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాము. అదేవిధంగా స్కూల్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ టైంగా మీకు సర్వీస్ ప్రొవైడర్స్ మేము ఎందుకు పెట్టామంటే, మీ దగ్గర ఏమైనా కంటెంట్, చైల్డ్ సెక్సువల్ కంటెంట్ ఏమైనా మీ దగ్గర వాళ్ళు చూస్తూ ఉంటే మీరేమైనా స్టాప్ చేయగలరా, దాని గురించి మీ దగ్గర అలాంటి ఏమైనా ఉందా అని దాని గురించి మేము తెలుసుకోవడం కోసం, అలాంటి స్టాప్ చేసేది ఏదైనా ఉంటే స్టాప్ చేయమని చెప్పడానికి, మీ నుంచి ఏమైనా సలహాలు వస్తే వాటి నుంచి మేము గవర్నమెంట్కి రికమెండ్ చేయడం కోసం అనేది మీకు ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దుటి నుంచి ఇప్పటి వరకు చెప్పిన మన పెద్దలు వాళ్ళలో మీకేమైనా డౌట్స్ ఉన్నా చెప్పొచ్చు. మీరు ఏ విధంగా మాకు సహకరించగలరు? మేము ఇప్పుడు చెప్పాము, ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఆన్లైన్ ద్వారా ఆడపిల్లలు ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు కాబట్టి, సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు కాబట్టి, అలాంటి పిల్లల్ని కాపాడడానికి మీ దగ్గర ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, మీరేమైనా చేయగలరా అనేది తెలుసుకోవడం కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. దాని గురించి మీరేమైనా సలహాలు ఇవ్వగలమని ఇప్పుడు మన డీసీఎం గారు, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ డీసీఎం గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. సార్ కొన్ని సూచనలు, సలహాలు కావాలి చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ మీద మీరేం చేయగలరు? అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నేహ.
సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.